శ్రీ హనుమస్సూక్తం. శ్రీమాన్ సర్వలక్షణసంపన్నో జయప్రదః సర్వాభరణభూషిత ఉదారో మహానుత వృష్టారూఢః కేసరీ ప్రియనందనో వాయుతనూజో యథేచ్ఛం పంపాతీర్థవిహారీ గంధమాదనసంచారీ హేమప్రాకారాంచిత కనకకదళీవనాంతరనివాసీ పరమాత్మా మకరీ శాపవిమోచనో హేమవర్ణో నానారత్నఖచితామమూల్యాం మేఖలాం స్వర్ణోపవీతం కౌసేయవస్త్రం చ బిభ్రాణాం సనాతనో మహాబల అప్రమేయ ప్రతాపశాలి రజితవర్ణః శుద్ధస్ఫటికసంకాశः పంచవదనः పంచదళనేత్ర సకలదివ్యాస్త్రధారీ సువర్చలారమణో మహేంద్ర్యాద్యశ్చ దిక్పాలక త్రయత్రింశద్వీర్గాణ మునిగణగంధర్వయక్ష కిన్నెరపన్నగాసురపూజిత పాదపద్మయుగళో నానావర్ణః కామరూపः కామచారీ యోగిధ్యేయः శ్రీహనుమాన్ ఆంజనేయः విరాడ్రూపः విస్మాత్మः పవననందనः పార్వతీపుత్రः ఈశ్వరతనూజः సకలమనోరథాన్నో దదాతు. సర్వ శుభ సంపన్నమైనటువంటి శుభలక్షణమైనటువంటి శుభాలను చేకూర్చేటువంటి శ్రీ హనుమ సూక్తాన్ని ఎవరైతే నిత్యం పఠిస్తూ ఉంటారో వారికి సీతారాముల చంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో పాటుగా స్వామి యొక్క శ్రీ హనుమాన్ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామిగా, మధ్యాంజనేయ స్వామిగా, యోగాంజనేయ స్వామిగా, భక్తాంజనేయ స్వామిగా, దాసాంజనేయ స్వామిగా, అలాగే సిద్ధి ఆంజనేయ స్వామిగా, అలాగే అనేక రకాలుగా ఈ స్వామి కొనియాడబడుతూ భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉంటూ భక్తుల కోరికలను నెరవేరుస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఆ సీతారామచంద్రమూర్తి అలాగే శ్రీ హనుమంతుల వారిని పూజిస్తూ మన కష్టాల నుండి మనం గట్టెక్కుదాం. జై శ్రీరామ్, జై హనుమాన్.